నమస్తే. ఇవాళ మన సిరీస్ లో వచ్చేసి డే 36. ఇంకా మన వారణాసి ట్రిప్ లో అయితే పార్ట్ 7 వీడియో ఇది. ఇంకా ముచ్చడికి వచ్చేసి అయితే నిన్న చూసినారు కదా మణికర్ణిక ఘాట్. ఒకసారి మీరు వీడియోలో చూస్తే అది నార్మల్ గా కనబడుతుందేమో కానీ లో ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మొత్తం లైఫ్ అంతా కొట్టిండిపోతుంది. అట్లుంటది మణికర్ణిక ఘాట్ అంటే. నిన్నటితో అయితే వారణాసి ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకొని ఇప్పుడైతే అయోధ్యకు వచ్చేసినాం. అయోధ్య రావాలంటే వారణాసి నుంచి 200 కిలోమీటర్స్. డైలీ అయితే చాలా ట్రైన్స్ ఉంటాయి. టికెట్ కాస్ట్ వచ్చేసి 80 రూపీస్ పర్ పర్సన్ పడుతుంది. ఇంకా మేము అక్కడికి వెళ్ళే వరకు అయితే నైట్ అయిపోయింది. అక్కడనే స్టే చేసి మళ్ళీ మార్నింగ్ అయితే వెళ్ళిపోయినాము. మార్నింగ్ లేసి అయితే నదిలో స్నానం చేసుకొని గుడికి బయలుదేరిపోయినాము. ఇక్కడ కూడా ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ హనుమాన్ని దర్శనం చేసుకున్న తర్వాత అయోధ్యను దర్శనం చేసుకోవాలంట. మేమైతే నది నుంచి డైరెక్ట్ అయితే హనుమాన్ టెంపుల్ కి వెళ్ళిపోయినాము. ఇద్దరు చెప్పే న్యూస్ ఏంటంటే టెంపుల్ చాలా రష్ ఉంటే చాలా టైం పడుతుంది అని చెప్పినారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అంత నిజమే ఉంది. ఇక మాకైతే 45 మినిట్స్ ఒక 1 అవర్ లో అయితే మిడిల్ లో అయితే అయిపోయింది. టెంపుల్ ని చూస్తున్నా అయితే ఒక్కసారి కేదార్నాథ్ టెంపుల్ అయితే గుర్తొచ్చింది నాకు. అంత బాగుంది. సేమ్ దాని లెక్కన ఉందన్నమాట.